3 దశాబ్దాల పైగడి కంటిన్యూస్గా ఉద్యోగుల తరపున నిలబడి పోరాటం చేయటం, దానికి సంబంధించిన వాయిస్ వినపడటం ఇదంతా ఉంది. ఇదంతా ఉన్నప్పుడు సాగర్ గారికి ఇదంతా ఉన్నది. ఆయనకి ఏ రోజో మీరు ఏ ఉద్యోగిని కదిలిచ్చినా ఇవాళ కాదు, ఆయన గత 5-6 సంవత్సరాల క్రితమే ఆయన రాష్ట్ర నాయకత్వంలోకి రావాలి, ఆయనకి అటువంటి నాయకుడు ఉండాలన్న భావన ఇవాళ ఉద్యోగుల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ పెన్షనర్స్లోనూ ఉంది. ఆ భావన వారికి నిజమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, దాన్ని సాకారం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో నుంచి కానీ మిగతా వాళ్ళ నుంచి కానీ ఉంటుంది. ఇందులో రెండో విషయం ఏంటంటే, గత 5-6 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వ్యవస్థ చాలా ఇబ్బందులు పడింది. మా పిఆర్సీ కాడి నుంచి, బకాయిలు కాడి నుంచి అనేక అంశాలు, మా మీద కేసులు పెడతాం కాడి నుంచి వీటన్నిటినీ నాయకత్వాలు కానీ ఇవి కానీ సరైన రీతిలో స్పందించలేకపోయినాయి, సరైన ఇది చేయలేకపోయినాయి అన్న భావన వల్ల ఉద్యోగులు అందరికీ తెలిసిన అంశం ఉద్యోగుల్లో ఉంది. మన వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. మనం డిమాండ్స్ను ఎక్స్పోజ్ చేసే విషయంలో కానీ, ప్రభుత్వం దగ్గర నుంచునే విషయంలో కానీ, ఉద్యోగుల తరపున నిలబడి వాయిస్ వినపడే దీంట్లో కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సాగర్ గారి లాంటి నాయకుడు ఉంటే ఆ ఇబ్బందులన్నీ ఉండేవి కాదు కదా అన్న ఒక భావన ఉద్యోగుల్లో కానీ మిగతా వాళ్ళలో కానీ ఉద్యోగ కుటుంబ సభ్యుల్లో కూడా ఆ భావన అంతా ఉంది. అందుకని ఇక్కడ మీకు జరిగిందంటే ఒక సీఎంకి ఇక్కడ జరిగిన కార్యక్రమం కూడా సాగర్ గారి చేతి నుంచి, సాగర్ గారి నోటి నుంచి రాలే. మీరు ఇక్కడ కాదు, విజయవాడలో ఉన్న మీరు వీధులు ఇవి కాదు అసలు. విజయవాడలో ఈ కృష్ణా జిల్లాలో ఉన్న 463 ఆఫీసుల్లో 463 ఆఫీసుల్లో కూడా సాగర్ గారు బ్యానర్ కట్టి ఎవరికి తోచిన విధంగా, కొంతమంది కంప్యూటర్లో షీట్లు పెట్టి అతికిచ్చారు, కొంతమంది ఇది చేశారు, బ్యానర్స్ కట్టారు. సాగర్ గారు నాయకులు అవుతుంటే మా సంతోషాన్ని వ్యక్తం చేస్తామని చెప్పి ఆఫీస్ స్టాఫ్ మొత్తం వచ్చి బ్యానర్ దగ్గర నుంచి తీసుకున్న ఫోటో ఇది ఇవాళ ఇక్కడ ఇదిలో ఉంది. దానికి కారణం ఏంటంటే 30 సంవత్సరాలు మేము చేసిన కృషి అనుకుంటాం, అంత తప్పితే ఇంకోటి ఏమి లేదు. అలాగే ఇప్పుడు నేను ఇక్కడే కాదు, నేను ఇప్పుడు మచిలీపట్నం వెళ్ళినా, విజయనగరం వెళ్ళినా, నిన్న గుంటూరు వెళ్ళినా, కర్నూలు వెళ్ళినా, ఏ జిల్లాకి మేము వెళ్ళినా కూడా ఉద్యోగులందరూ అటువంటి యాస్పిరేషన్తో ఉన్నారు. వాళ్ళ యొక్క సంబంధించిన అంశాలను అవగాహనతో ప్రస్తావించగలిగిన నాయకుడు అన్న భావన వాళ్ళకు ఉంది.